హీరో కర్మపాటి వంశీ. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో మీ అందరికి చాలా పనులు ఉండొచ్చు, అవన్నీ మానుకొని మా కోసం సినిమాని ఎంకరేజ్ చేద్దామని వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ చేశాడంటే చాలా ఈజీగా చేసి ఉంటాడు మనోడు. అంటే చాయిస్ అనేది ఈజీగా వచ్చి ఉంటది అని అనుకుంటారు, కానీ నేను డైరెక్ట్ షార్ట్ ఫిలిమ్స్ చేయలేదు. స్టార్టింగ్ లో ఒక సామ్సంగ్ మొబైల్ ఉండేది. ఆ సామ్సంగ్ మొబైల్ లో వీడియో పెట్టుకొని నార్మల్ సెల్కాన్ మొబైల్ లో ఆటో పెట్టుకొని అట్లా వీడియో రికార్డ్ చేసుకుంటా, తర్వాత టిక్ టాక్ చేసుకుంటా, తర్వాత లిరికల్లీ చేసుకుంటా, ఇలా 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 చేసుకుంటా టిక్ టాక్ లో అంత ఇంత ఫేమ్ వచ్చే లోపే టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది అనమాట. తర్వాత ఇన్స్టాగ్రామ్ మీద పడి అందులో ఫాలోవర్స్ రాక యాక్టింగ్ చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇప్పుడు దాకా అరౌండ్ 50+ షార్ట్ ఫిల్మ్స్ చేశా, ఒక 5 వెబ్ సిరీస్ చేశా, 4 OTT ఫిల్మ్స్ చేశా. ఇన్ని చేసిన తర్వాత మనోళ్ళలో ఒకటి ఉంది, దాన్ని మనం తీద్దాం, బయటికి తీద్దామని ఈ ఛాన్స్ ఇచ్చిన మన డైరెక్టర్ ధను బ్రోకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అండ్ కాస్టింగ్ గురించి మాట్లాడాలంటే మౌనిక ఫస్ట్ షార్ట్ ఫిలిం అంటే కొంచెం ఇబ్బంది పెట్టిందంట, కానీ సెకండ్ షార్ట్ ఫిలిం చాలా ఈజీతో చేసేసింది. అండ్ పవన్ బ్రో మనోడిని నేను బ్యాక్ బెంచర్ సిరీస్ లో చూసాను అనమాట. మనోడు చాలా రూడ్గా ఉంటాడు, యాటిట్యూడ్ తో ఉంటాడు, బాయ్ బ్రో ఇట్లా ఇట్లా అంటాడు అనుకున్నా, కానీ ఏం లేదు, నార్మల్ గానే ఉన్నాడు. డైలాగ్స్ కూడా ఇచ్చి పడేశాడు. అండ్ వీళ్ళ చెల్లి మమత, తనకు యాక్చువల్లీ తను నాకు తెలిసి హీరోయిన్ కాదు, కానీ ఆ రోజుకి అలా సెట్ చేసేసారు హీరోయిన్ లాగా. సెకండ్ పెళ్లి కూతురు చూసారా, చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. అలా వచ్చి చేసేసింది, ఆన్ ది స్పాట్ చేసేసింది. తనైతే తను రాలేదు ఇక్కడికి, తను కూడా చాలా బాగా చేసేసింది. సూర్య బ్రో ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన సూర్య బ్రో చాలా మంచిగా పోయింది నాకు తెలిసి. డిఓపి ప్రకాష్ బ్రో అసలు ఆయన ఒక మాట మాట్లాడు, మనోడు చెప్పినట్టు చేస్తూనే ఉంటాడు అనమాట, కొట్టేస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ బ్రో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మంచి మంచి సీన్ లో బాగా వెళ్ళింది మ్యూజిక్. వెళ్ళిందా లేదా చూసారా మీరు? అసలు షార్ట్ ఫిలిం చూసాను, సపోర్ట్ కొట్టండి నన్ను ఒకసారి. మళ్ళొకసారి ఏమంటారా అంటే ఇట్లానే చాలా మంది పార్ట్ 2 కూడా కోరుకుంటున్నారు, మీ అభిప్రాయం తెలుసుకున్నాను, మళ్ళొకసారి ఎరా అని అడిగి. అష్రఫ్ మనోడు ప్రాపర్టీ సెట్ అంతా బాగా చూస్తున్నాడు. లాస్ట్ ఎండ్ కాదు, ఇదే స్టార్టింగ్ అనమాట. కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన ధను బ్రో. అంటే నేను చాలా మంది రైటర్స్ చూసిన బ్రో, ఎట్లా షూట్ రోజు అయిపోయింది, ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత షార్ట్ ఫిలిం రిలీజ్ అయింది. మనోడు అట్ట కాదు, డ్యూటీ చేసుకుంటాడు, షార్ట్ ఫిలిం షూట్ చేస్తాడు, నైట్ వచ్చి ఎడిటింగ్ చేస్తాడు, 2 రోజుల తర్వాత డబ్బింగ్ చేస్తాడు. యాడ చూసినా మనోడే కనపడతాడు, హీరోయిన్ ఎవ్వరు కనపడరు, మనోడే. 90% కాదు బ్రో, సారీ 100% ఒక రోజులోనే అయిపోయింది. 10 hours లో నాకు తెలిసి 10 hours లోపే అయిపోయింది షూటింగ్ ఇది. సో ఈ క్రెడిట్ అంతా మనోడికి వేస్తుంది అనమాట. ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ ఫైనల్ గా ఈ ప్రివ్యూ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖకి థ్యాంక్ యూ.